మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని టాటా మోటార్స్ ప్రథమ్ మలిక్ షోరూంలో మోసం. షోరూం వద్ద కస్టమర్ ఆందోళన. టాటా మోటార్స్ ప్రథమ్ మలిక్ షోరూంలో టాటా పంచ్ వాహనం కోసం చేసిన పద్మావతి అనే మహిళ కస్టమర్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే ఇది షోరూం వెహికల్ కాదు, సెకండ్ హ్యాండ్ వెహికల్, దొంగ వెహికల్ అనడంతో ఒక్కసారిగా హవాకైన కస్టమర్. రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత ప్రథమ్ మలిక్ షోరూం డీలర్ గా మా బాధ్యతని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టాటా కంపెనీ తరపున లెటర్ ఇప్పిస్తామన్నారు. తప్పుంది, 2 నెంబర్లు తప్పున్నాయి. ఇది దొంగ బండమ్మ. ఈ బండ్లు రోడ్ల మీద తిరిగితే కేసులు బుక్ అవుతాయి. ఇట్లాంటి బండ్లు మీరు రోడ్డు మీద పోయే 4 బండ్లు ఆపండి. ఏ బండికైనా ఇలాగా ఉందా అని అడగండి. ఆ బండి వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసేయండి. ఆ బండి మీకు వద్దు, ఇది ప్రాబ్లం అవుతుందని చెప్పారండి. ఆ సార్ చెప్పిన కానీ వెంటనే ఆ రోజు రిటర్నే తీసుకొచ్చి వెంటనే వీరికి అప్పచెప్పాను. ఫిబ్రవరి 5వ తారీఖు. అప్పటి నుంచి ఇప్పటికి ఈఎంఐ కడుతున్నాను, వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను. నాకు ఎక్కడా న్యాయం దొరకట్లేదు. అది నాకు కొత్త బండి అన్నా ఇప్పించండి. కనీసం నేను కట్టే డౌన్ పేమెంట్ సంవత్సరం నుంచి ఈఎంఐ కడుతున్నాను, ఆ డబ్బులన్నీ ఇప్పించండి అని కనీసం ఇప్పుడు అయినా ఎత్తారండి. ఏజీఎం గారు ఎత్తారు. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోతావా, రేవంత్ రెడ్డి గారు ఇప్పిస్తారని మాట్లాడుతున్నాడండి. రేవంత్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ నాకు హెల్త్ బాగాలేదు, నేను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను, ఆరోగ్య రీత్యా ఫైనాన్షియల్ రీత్యా నన్ను మానసికంగా అన్ని రకాలుగా షోరూమ్ వాళ్ళు వేధించారు సార్. జర పెద్దవాళ్ళందరూ ఈ విషయం మీద రెస్పాండ్ అయ్యి నాకు మీరందరూ హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను. అట్లా నేను నా తోటి కస్టమర్లకి, శ్రేయభిలాషులకి, మిత్రులకి నేను స్పెషల్లీ చెప్పేది ఏంటంటే, ఈ ప్రథమాలిక్ షోరూము మేడిపల్లి చెంగిచెర్ల ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి షోరూంలో మీరు కార్లు కొనాలంటే 1కి 10 సార్లు ఆలోచన చేయండి. ఇవాళ నాకు జరిగిన అన్యాయం మీకు జరగదని గ్యారంటీ లేదు. నాకు అమ్మిన దొంగ కార్లు మీలాంటి వాళ్ళు కూడా అమ్మరని గ్యారంటీ లేదు. ఈ కార్లు వాళ్ళు దొంగ కార్లు అమ్ముతున్నారో మంచి కార్లు అమ్ముతున్నారో తెలియదండి. మరి ఈ విషయం మీద కార్లు కొనే వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచన చేసుకొని ఈ షాపులో కార్లు కొనే ముందు చాలా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని నాలాగా మీరు ఎవ్వరూ మోసపోవద్దని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.